నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. బయోటెక్ జియో సర్వేకు సహకరించాలి. అడిషనల్ కమిషనర్ కంఠంనేని శకుంతల వినతి. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి కథ కమామిషు. అప్డేట్స్ అందించిన సాధన కమిటీ సారథులు. ఇళ్ల స్థలాల కేటాయింపు హామీ నెరవేర్చాలి. సిపి రాష్ట్ర ప్రతినిధి జంగల్ అజయ్ కుమార్ డిమాండ్. బెండకాయ నీళ్లలో దాగి ఉన్న ఔషధ గుణాలు. ఆరోగ్యమే మహాభాగ్యంలో డీటెయిల్స్. ప్రభుత్వ పథకాలు ఇతరత్రా ప్రయోజనాల కోసం ప్రతి ఒక్కరూ సచివాలయ సిబ్బంది నిర్వహించే బయోటెక్ జియో సర్వేను ప్రజలు సహకరించాలని ఎంటీఎంసీ అడిషనల్ కమిషనర్ కె శకుంతల కోరుతున్నారు. రాబోయే కాలంలో ఇంకా ఏదైనా మనకి పూర్తి యాక్యురసీ రావటం కోసమే ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఆధునిక కాలం అంతా కూడా మనము టెక్నాలజీ అనేది మనకి పాజిటివ్ వేలో ఉపయోగించుకోవాలి అంటే ముందస్తుగా మనకు సంబంధించిన సమాచారం కానీ మన యొక్క హౌస్ మ్యాపింగ్ కానీ ఇవన్నీ కూడా మనము జియో ట్యాగింగ్ అనేది ఉపయోగపడుతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాం. జియో ట్యాగ్ కాదండి, యాక్చువల్ సంక్షేమ పథకాలు కూడా తీసుకున్నట్లయితే కనుక మనకి ఇప్పుడు ఈ బెనిఫిషియర్స్ అనే వాళ్ళు దొరకటం లేదని ఉన్నారని చాలాసార్లు బెనిఫిట్స్ వస్తున్నప్పటికీ కూడా వాళ్ళు అందుబాటులో లేరని మైగ్రేషన్ అని ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి. ఒకసారి మనకి దీని ద్వారా కూడా ఎవరు ఎక్కడున్నా కూడా మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ టు బి వేరే వాళ్ళు ఇప్పుడు మైగ్రేట్ అయిపోయి ఉన్నారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చారు, మంగళగిరిలో నివసిస్తున్నారు. మేబీ మంగళగిరి ఆ పరిధి సచివాలయంలో లేకపోవచ్చు, లేదా అసలు మంగళగిరి సచివాలయంలో ఇంతకుముందు మ్యాపింగ్ అయి ఉండొచ్చు. ఈ 4 సంవత్సరాల్లో మైగ్రేషన్ వచ్చినప్పుడు వాళ్ళని మనం ఇప్పుడు జియో ట్యాగ్ చేయటం ద్వారా ఇక్కడ వాళ్ళ యొక్క అథెంటికేషన్ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ టు బి పెన్షన్ కానీ ఏదైనా అప్లై చేసుకోవాలంటే మ్యాపింగ్ అయి ఉండాలి ఖచ్చితంగా అని మనము పెడుతున్నాము. ఆ మ్యాపింగ్ ఈ 4 సంవత్సరాల్లో ఒక చోట నుంచి ఇంకో చోటకి చాలామంది మారిపోయారు. దీనికోసమని ఎప్పుడో అప్పుడు వాళ్ళు ఎక్కడో నివసించిన చోటికి ప్రతిసారి వెళ్ళి రావటం ఇవన్నీ కూడా ఇబ్బంది అవుతున్నాయి. అలానే అథెంటికేటింగ్గా ఇప్పుడు మనము ముఖ్యమంత్రి గారు మన యొక్క పెన్షన్ని ఎవరింటి దగ్గర బెనిఫిషరీ ఇంటి దగ్గరే ఇవ్వాలి అనేది మనం ఖచ్చితంగా రూల్ పెట్టుకున్నాం. అది ఇప్పుడు బెనిఫిషరీ మ్యాపింగ్ అయితే చక్కగా అదే ఇంటి దగ్గరలోనే వాళ్ళ యొక్క అథెంటికేషన్ వచ్చిద్ది. అప్పుడు ఆ బెనిఫిట్ అనేది వాళ్ళకి డోర్ లెవెల్లోనే చేర్చాము అనే దానికి మనకి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ కూడా వచ్చిద్ది అన్నమాట. సో జియో ట్యాగింగ్ వల్ల ఏంటంటే పూర్తిగా ఈ డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉంటే ఇక్కడ ఇదే పరిసరాల్లో మనం నివసిస్తున్నారు అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరెక్కడ నివసిస్తున్నారు అనేది బెనిఫిట్స్ కూడా అందుబాటులోకి రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతిసారి మనం చూస్తుంటాం, మీరు అక్కడ మ్యాపింగ్ అయ్యారు అక్కడికే వెళ్ళండి, లేదా శ్రీకాకుళం వెళ్ళండి, విజయనగరం వెళ్ళండి, పనుల మీద చాలామంది ఇటువైపు వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా మనం అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఆ సమస్య లేకుండా కూడా ఉంటుంది దీని ద్వారా. మంగళగిరి టౌన్లో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం ఖాయమైన నేపథ్యంలో సిటీ న్యూస్ ప్రత్యేకంగా ఈ అంశంపై సమాచారం సేకరించింది. వివరాలు వీక్షిద్దాం. మంగళగిరికి నూతనంగా 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ మేరకు అన్ని వర్గాల నుండి నారా లోకేష్కు ధన్యవాదములు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకించి దశాబ్ద కాలంగా మంగళగిరి ప్రజారోగ్య వేదిక 100 పడకల సమగ్ర ప్రభుత్వ ఆసుపత్రి సాధన కమిటీ సభ్యులు పట్టువదలని విక్రమార్కుల్లా కృషి చేస్తూనే ఉన్నారు. గత 25 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న 100 పడకల ఆసుపత్రి కల త్వరలో నెరవేరుతోంది. ఇప్పుడు మనం చూస్తున్న మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం. మంగళగిరి తొలి టీడీపీ ఎమ్మెల్యే కీర్తిశేషులు డాక్టర్ ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీ రామారావు 9/4/1986లో భవనాలకు శంకుస్థాపన చేశారు. ఎంఎస్ఎస్ హయాంలోనే ప్రభుత్వ ఆసుపత్రి 20/4/1989న ప్రారంభమైంది. కాలగమనంలో పాలకులు ప్రభుత్వాలు మారిన నేపథ్యంలో నిర్మాణం జరిగిన ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి పడకనపడి శిథిలావస్థకు చేరుకుంది. కనీసం ఎక్స్రే తీసే సౌకర్యం లేకుండా పోయింది. మంచినీటి సౌకర్యం దాతల సాయంతో ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. 2000 సంవత్సరం నుండి 100 పడకల ఆసుపత్రి తీసుకురావాలని ప్రతిపాదనతో ఉద్యమాలు కార్యాచరణ జరిగినా ఫలితం కనిపించలేదు. ఈ నేపథ్యంలో 2024 ఎన్నికలకు ముందు నారా లోకేష్ మంగళగిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి స్థానంలో 100 పడకల ఆసుపత్రి తీసుకువస్తామని మంగళగిరి ప్రజలకు స్పష్టమైన హామీ ఇచ్చారు.
మంగళగిరి ఎమ్మెల్యేగా గెలిచిన నారా లోకేష్ 4 నెలల కాలంలోనే మంగళగిరి ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చుకున్నారు. ఇటీవల ఏపీ కేబినెట్ సమావేశంలో మంగళగిరిలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణంకు ఆమోదం తెలుపుతూ తీర్మానించారు. ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన ఆసుపత్రి ప్రాంగణంలో ఆయన మనవడు నారా లోకేష్ ఆధునిక ఆసుపత్రి నిర్మాణంకు శంకుస్థాపన చేయనున్నారు. 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి వస్తే పైసా ఖర్చు లేకుండా పేదవారికి నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు లభిస్తాయి. బడుగు బలహీన పేద వర్గాలకు ఎంతో ఉపయుక్తకరంగా అందుబాటులో ఆసుపత్రి వైద్య సేవలు అందుతాయి. రానున్న కాలంలో ఇప్పుడున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాలను తొలగించి లోకేష్ మార్కును చూపిస్తూ ఆధునిక సౌకర్యాలతో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం జరుగుతోందని సాధన కమిటీ అభిప్రాయపడుతోంది. విచిత్ర విశేషం ఏంటంటే మంగళగిరిలో ప్రముఖ ప్రైవేట్ డాక్టర్స్గా ఉన్న కొందరు ఈ 100 పడకల ఆసుపత్రి కోసం పోరాటం చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే సాధన కమిటీ సారథి ప్రజా ఆరోగ్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ కేవీఎస్ సాయి ప్రసాద్, కమిటీ సహచరులు వైద్య ప్రముఖులు డాక్టర్ మాజేటి వంశీ, నాగేశ్వరరావు శనివారం సిటీ న్యూస్కు 100 పడకల ఆసుపత్రి ఏర్పాటు అప్డేట్స్ను అందించారు. ఆరోగ్య తరఫున మా హాస్పిటల్ కమిటీ తరఫున మేము కొన్ని సూచనలు గౌరవనీయులు లోకేష్ గారికి చెప్పడం జరిగింది. ఉదాహరణకు ఏంటంటే, ఒకటి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ కింద దాన్ని ఎక్కువ ఫోకస్ చేయాలని, అలాగే అన్ని హాస్పిటల్స్ మన బైపాస్లు చాలా వస్తున్నాయి కూడా మంగళగిరిలో, చుట్టుపక్కల బైపాస్ చాలా వస్తున్నాయి, ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటున్నది. అలాగే సెంటర్లో ఉంది, జియోగ్రఫికల్గా సెంటర్లో ఉంది కాబట్టి దీనికి ట్రామా సెంటర్ కూడా అవసరం అని చెప్పేసి ట్రామా కేర్, ఆర్థో కేర్ కూడా కావాలని చెప్పి అడగడం జరిగింది. అలాగే వాళ్ళు ఆల్రెడీ డయాలసిస్ సెంటర్ కూడా పెడదామని చెప్పేసి వాళ్ళ సూచనలు కూడా మాకు వస్తున్నాయి అన్నమాట. అంతేకాకుండా మేమేం అడిగామంటే, దీన్ని ఒక పెయిన్ రిలీఫ్ సెంటర్ అంటే పెయిన్ రిలీఫ్ క్లినిక్ లాగా, తర్వాత టెర్మినల్ ఇల్నెస్లు అంటే ఉదాహరణకి క్యాన్సర్ వచ్చేసి చేసుకోలేని వాళ్ళకి చాలా బాధలో ఉంటారు, అలాంటి వాళ్ళకి, తర్వాత గెరియాట్రిక్స్ అంటే ముసలి వయసులో వృద్ధాప్యంలో చాలా బాధలు పడే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ అలాంటివి కావాల్సిందని, తర్వాత మన బ్లడ్ బ్యాంక్ కావాలని చెప్పేసి కూడా ఉండాలని చెప్పేసి, తర్వాత మిగతా 100 పడకల ఆసుపత్రిలో ఆ ఏరియా హాస్పిటల్ కింద ప్రకటించారు వాళ్ళు. ఏరియా హాస్పిటల్లో వచ్చే మిగతా ఫెసిలిటీస్ అన్నీ కూడా వస్తాయి. దాని తోడు లోకేష్ గారు ఏంటంటే దీన్ని పర్సనల్గా తీసుకున్నారు. కారణం ఏంటంటే, ఇది ఒక ప్రెస్టేజ్ ప్రాజెక్ట్ కింద, ఒక మోడల్ హాస్పిటల్ కింద దీన్ని డెవలప్ చేద్దామని చెప్పేసి చెప్పారు. దాని గురించి మన నోటిఫికేషన్ జీవో కూడా ఇష్యూ అయింది. కాబట్టి మేమందరం దానికి చాలా అదృష్టంగా భావిస్తూ దీన్ని మేము రిలీజ్ చేయాలి, తొందరగా దీన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి కోరుకున్నాము. మీన్వైల్ ఈ లోపల మేము కొన్ని సేవలను శాంతం ఆపివేయకుండా, కన్స్ట్రక్షన్ అప్పుడు ఆపివేయకుండా సేవల్ని మా రకరకాల సూచనలు వస్తున్నాయి మాకు. ఒకటేమో R&B గెస్ట్ హౌస్ వస్తున్నది ఒక సూచన, ఒకటేమో చిన్నకాకని హాస్పిటల్ అనే సూచనలు వస్తున్నాయి. కాబట్టి ఈ సూచనలను బట్టి గౌరవనీయులు మన లోకల్ ఎమ్మెల్యే, తర్వాత మా ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు సరైన పద్ధతిలో దాన్ని చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మీకు తెలుసా, ఐక్యరాజ్య సమితి ఎప్పుడు ఆవిర్భవించింది? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. ఐక్యరాజ్య సమితి న్యూయార్క్ కేంద్రంగా 1945 అక్టోబర్ 24న ఆవిర్భవించింది. మంగళగిరి 4వ వార్డులో సిపిఐ ఆధ్వర్యాన పేదల నుంచి నివేశ స్థలాల కోసం అర్జీలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, నాయకులు నందం బ్రహ్మేశ్వరరావు, చిన్ని సత్యనారాయణ, ముక్కంటి, దేవర వెంకటేశ్వరరావు, తోట శివశంకర్, దొడ్డి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. పట్టణాల్లో ఉండేటటువంటి నిరుపేదలకి 2 సెంట్లు భూమి ఇచ్చి 4 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు బహిరంగ సభల్లో వాగ్దానాలు చేయటం అనేది జరిగింది. అలాగే గ్రామాల్లో ఉండే నిరుపేదలకి 3 సెంట్లు స్థలం ఇచ్చి 4 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేస్తానని హామీ ఇవ్వటం అనేది జరిగింది. ఆ హామీని నెరవేర్చమని కోరుతూ సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇచ్చి ఆర్థిక సహాయం 4 లక్షలు సరిపోదు, పెరిగిన ధరవరల రీత్యా 5 లక్షలు ఇవ్వమని కోరుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ హామీని నిలబెట్టుకోమని చెప్పి సిపిఐ పార్టీగా మేము ఈరోజు
రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తూ పేద ప్రజలకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి ఈరోజు మరి అర్జీల్ని తయారు చేసి ఈరోజు సచివాలయం దగ్గర 18వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వానికి మేము ఒకటే చేస్తున్నాం, మీరు ఇచ్చిన హామీని అమలు చేర్చండి. మీరు ఆ రోజు మీరు మేనిఫెస్టోలో ప్రజలకి పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇస్తున్నారు. ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ రాజకీయ ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసమే రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ అని మాల సంఘాల అధ్యక్షులు మల్లెల వెంకట్రావు విమర్శించారు. ఈ మేరకు మంగళగిరి ప్రెస్ క్లబ్ ఐబీఎన్ భవన్లో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిహెచ్ మంగరాజు, జాన్ పాల్, బేతాల శరత్ బాబు, అంబటి కొండలరావు తదితరులు పాల్గొన్నారు. మీ కమిషన్ రాజ్యాంగ వ్యతిరేకమైన కమిషన్ అని మేము భావిస్తూ ఉన్నాం, ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ స్టేట్లోనూ అక్కడ ఆల్ ఇండియా వైడ్ షెడ్యూల్ కులాలకు సంబంధించిన విధాన నిర్ణయాలు చేయాలన్నా, రికమెండేషన్స్ ఇవ్వాలన్నా జాతీయ ఎస్సీఏ కమిషన్ ఉంది. అదేవిధంగా ఇక్కడ రాష్ట్రంలో స్టేట్ ఎస్సీ కమిషన్ ఉండగా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి అది షెడ్యూల్ కులాల పట్ల, ముఖ్యంగా అంబేద్కర్ ఐడియాలజీ ఉన్న ఈ సమాజంలో ఉన్న మాలల పట్ల వ్యతిరేక భావాలున్న ఒక బ్రాహ్మణుడైన వ్యక్తిని తీసుకొచ్చి ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని కమిషన్ చైర్మన్గా వేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇదే ప్రభుత్వం గతంలో ఇక్కడ ఎస్సీ కమిషన్ వేసింది. ఆ ఎస్సీ కమిషన్కి ఎందుకు వీళ్ళు బాధ్యత అప్పచెప్పరు? జాతీయ కమిషన్ ఆర్టికల్ 338 ప్రకారం రాజ్యాంగబద్ధమైన సంస్థ. అది రాజ్యాంగంలో ఉండగా షెడ్యూల్ కులాలకు సంబంధించిన ఏ అంశాలు, ఏ ఎంక్వైరీలు చేయాలన్నా కేంద్ర ప్రభుత్వం నియమించిన రాజ్యాంగబద్ధమైన జాతీయ ఎస్సీ కమిషన్ ఉంది. అలా ఉన్నప్పుడు దాన్ని బైపాస్ చేసి, అతిక్రమించి కొత్తగా ఇక్కడ మరో రామచంద్రరాజు కమిషన్ లాంటి కమిషన్ని ఇప్పుడు ఈ రాష్ట్రంలో మరలా వర్గీకరించడాన్ని చేయటం అనేది పూర్తిగా ఖండిస్తున్నాం. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైన చర్య. రెండో అంశం, ఇక్కడ జనాభా ప్రాతిపదిక మీద చేస్తామంటున్న ఈ ప్రభుత్వం దగ్గర ఏ జనాభా లెక్కలు ఉన్నాయి? కేంద్ర ప్రభుత్వం నియమించిన సెన్సస్ కమిషన్ మాత్రమే జనాభా లెక్కలు, కులాల వారి అయినా ఇతరత్ర లెక్కలు తీసే అధికారం కలిగి ఉంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో చేసిన జనాభా లెక్కల్ని కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. బీహార్ రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీహార్ రాష్ట్ర జనాభా లెక్కల్ని సుప్రీంకోర్టే కొట్టేసింది. మంగళగిరి ఆర్టీసీ డిపో నుండి కార్తీక మాసం సందర్భంగా వివిధ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లుగా డిపో మేనేజర్ ఆర్ పిచ్చియా సిటీ న్యూస్కు తెలిపారు. మంగళగిరి డిపో నుంచి ఈ పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా పంచరామాలకు మరియు త్రిశివ క్షేత్ర దర్శిని అంటే యాగంటి, మహానంది, శ్రీశైలంపు ప్రత్యేక బస్సు నడుపుతున్నాము. అదేవిధంగా శబరిమల సందర్భంగా స్వాములకు కూడా ప్రత్యేకంగా అలా టూర్ ప్యాకేజ్ ప్రకారం బస్సులు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సిటీ కేబుల్కి సంబంధించి ద్వారా మంగళగిరి పట్ల ప్రజలందరూ తెలియజేస్తున్నాము. సేవభక్తులందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకొని ఆర్టీసీ వాడుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఏదైనా మన చుట్టుపక్కల 10 కిలోమీటర్ల రేడియస్లో ఏదైనా పల్లెటూరు నుంచి కానీ లేదా ఎక్కడ అపార్ట్మెంట్ నుంచి కానీ ఒకే బస్సులో కనుక 30 మంది టికెట్లు బుక్ చేసుకున్నట్టయితే వాళ్ళు కోరుకున్న ప్లేస్కి బస్సులు అక్కడ పంపించడం జరుగుతుంది. మంచి 2x2 సీటు బస్సులు, మంచి కండిషన్ గల బస్సులు ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి మంగళగిరి పట్టణ ప్రజలందరూ కూడా ఈ అవకాశం వినియోగించుకొని ఏపీఎస్ఆర్టీసీ సేవలు ఆదరించవలసిందిగా కోరుచున్నాము. ఈనాటి మంచి మాట బ్రేక్ తర్వాత చూద్దాం. బలంతో శాంతిని కాపాడలేము, అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే సాధించవచ్చు. ఆల్బర్ట్ ఐన్స్టీన్. చేనేత వృత్తి పరిరక్షణకు 2000 కోట్లు కేటాయించాలని ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు బి ఆనందప్రసాద్ అన్నారు. మంగళగిరి ప్రెస్ క్లబ్ ఐబీఎన్ భవన్లో శనివారం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు శివరాం ప్రసాద్, పిల్లలమరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేనేతలకు మేలు చేసినట్టుగా మాట్లాడుతూ ఈరోజు మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చేనేతలను పూర్తిగా విస్మరించడం, కనీసం గత ప్రభుత్వం ఇచ్చిన నేస్తం పథకాన్ని కూడా రద్దు చేయడం అనేది చేనేతలకు పూర్తిగా ఇది ద్రోహంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంకో ప్రధానమైన విషయం ఏంటంటే, గత ప్రభుత్వం 56 కుల కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పుడు చేనేతలకు కూడా ఒక 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి 4 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాల్సిందే 1 కార్పొరేషన్గా పరిమితం చేస్తూ మిగతా చేనేత కులాలందరినీ కూడా విస్మరించడం జరిగింది. ఇప్పుడు ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అనేది అన్ని చేనేత కులాలకే సమాన ప్రాతినిధ్యం ఇచ్చే వ్యవస్థ ఇది. ఇక మీరు ఎన్నుకోబడి ఈరోజు మంత్రివర్గంలో ప్రముఖమైన స్థానంలో మీరున్నారు. మీరు మంగళగిరికి ప్రాతినిధ్యం చేస్తూ కూడా బడ్జెట్లో గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే తక్కువ కేటాయింపులు జరుగుతూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? కనీసం చేనేతల ఓట్లతో నేను గెలిచాను, చేనేతలకు బడ్జెట్లో ఎంత కేటాయింపులు జరిగినాయని అవగాహన కూడా మీరు చేసుకోకపోతే, చేనేతల ఓట్లతో మనం గెలిచాము, ఇప్పుడు చేనేతలకు బడ్జెట్లో కేటాయింపులు జరగకపోతే మనం ప్రశ్నిస్తారన్న భయం కూడా మీకు లేకపోతే, మీరు ఎన్నిక కాబట్టి కూడా ఈ మంగళగిరికి కానీ ఈ రాష్ట్రంలో చేనేతలకు కానీ ఏం చేసినట్లు అవుతుంది? ఇది పూర్తిగా మీ తప్పిదంగానే మేము భావిస్తూ ఉన్నాం. దాన్ని మీరు సరి చేసుకుంటే మరి ఇక్కడ ఉన్న చేనేతలు మిమ్మల్ని గెలిపించినందుకు మీరు వాళ్ళకి న్యాయం చేసిన వాళ్ళుగా మీరు గుర్తింపు పడతారు. చేనేతల కష్టాలు తీర్చడానికి ఏదో తీపి మాటలు చెప్పి ఎలక్షన్లో పబ్బం గడుపుకోవడం తప్పితే ఏ ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ నాయకులు కానీ చేనేతలకు మేలు చేసిన దాఖలాలు ఏమాత్రం సుదూరం అయిపోయాయి. అసలు ఏమాత్రం వాళ్ళు చేనేతలకు సహాయం చేసినటువంటి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి కూడా కించిత్తు కూడా శ్రమించినట్టు దాఖలాలు ఏమాత్రం కనిపించట్లేదు. తర్వాత 5 పథకాల దక్కవలసినటువంటి బకాయిలు తీర్చకపోవడం అనే విషయం అయితేనేటి, తర్వాత ఎన్నికల ముందు చేసిన వాగ్దానాలను నీరుగార్చి ఏదో పబ్బం గడుపుకోవడానికి చేసినటువంటి ప్రగల్భాలుగా వాగ్దానాలుగా వాళ్ళు గెలిచిన తర్వాత కాలరాయడం ఇటువంటి ఖండిస్తూ ఈ చేనేతల సమస్యలను కష్టాలు తీర్చడానికి ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషను ఎంత దూరమైనా వెళ్తుంది. కొంతకాలం ఎన్నికల తర్వాత ఈ కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి వాళ్ళు చేనేతలకు తగిన విధంగా చేసిన వాగ్దానాల ప్రకారం వాళ్ళ మాట నిర్వహించుకుంటారని చెప్పి కాస్త కాలం మేము వెయిట్ చేశాం. ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామంలో శనివారం ఉదయం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 6వ మహాసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా సిపిఎం పార్టీ కార్యదర్శి పాసెం రామారావు హాజరయ్యారు. తొలుత కమ్యూనిస్టు సీనియర్ నాయకులు దివంగత వల్లభనేని సాంబశివరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్యంగా నిత్యావసర ధరల పెంపు, పెట్రోల్, గ్యాస్ ధరలు, ఉపాధి, నిరుద్యోగం, హై లెవెల్ ఛానల్కు నిధులు మంజూరు, పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఈమని అప్పారావు, మండల పార్టీ అధ్యక్షుడు జెట్టి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు డి లక్ష్మీనారాయణ, బి శ్రీనివాసరావు, ఏమినేని స్టాలిన్, స్వర్ణగౌరి, యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు, మన్నవ నరసింహారావు, నడకుదురు యోగేశ్వరరావు, భీమవరపు అమ్మిరెడ్డి, మన్నవ నాగమల్లేశ్వరరావు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడారు. మహిళల మీద అత్యాచారాలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ జరుగుతున్నాయి. మొన్ననే కలకత్తాలో డ్యూటీలో ఉన్నటువంటి డాక్టర్ మీద అత్యాచారం చేసి చంపేసినటువంటి ఘటనలో మనం చూస్తున్నాం. మహిళలు, బాలికలపైన కూడా అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. వాటికి వ్యతిరేకంగా కూడా ప్రచారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ నిర్ణయించింది. ఏంటంటే ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే రాజ్యాంగం, ఒకే ఎన్నిక, ఒకే ప్రధాని. జమిలీ ఎన్నికలంటే అసెంబ్లీకి, పార్లమెంట్కి, స్థానిక సంస్థలకి ఒకేసారి ఎన్నికలు జరిపేసేవి. స్థానిక సంస్థల ఎన్నికలు రాష్ట్రాల హక్కు, రాష్ట్రాలు చూసుకుంటే మీకెందుకు అంటే రాష్ట్రాల హక్కుల్ని కాలు రాసేటువంటి విధానాన్ని తీసుకొచ్చి పెడతా ఉన్నారు. వీటికి వ్యతిరేకంగా కూడా ఆందోళన చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం, పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్టు చేస్తున్నారు. ఈరోజు ఇక్కడేంటి ఉచిత ఇసుక అన్నారు. ఇసుక ఏమన్నా ఉచితంగా ఇచ్చారా? మీరు ఇవ్వగలిగారా? ఉచిత ఇసుకని రేవుల్లోకి వస్తే మీ సంగతి తెలుస్తామని చెప్పేసి బెదిరిస్తున్నారు. అదేవిధంగా మద్యం, ఈరోజు మద్యం షాపులు ఇప్పుడిగా వచ్చినాయి. 18,000 కోట్ల రూపాయల డిపాజిట్ల ద్వారానే వచ్చినాయి. మద్యం ధరలు ఏమైనా తగ్గినాయా? తాగేవాళ్ళ సంఖ్య ఏమైనా తగ్గారా? ఏమి లేదు. మద్యం అప్పటికి ఇప్పటికీ తేడా ఏమి లేనటువంటి పరిస్థితి ఉంది. మేము వస్తే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు. ఈరోజు సర్దుబాటు ఛార్జీల పేరుతోటి ఒక్కొక్క యూనిట్కి 83 పైసలు పెంచారు. 6,072 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీలు వేశారు. ఐజాలం అన్నట్టు మళ్ళీ ఈ నెల చివరికి ఇంకో 11,000 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతోటి కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు. ఇది సరైనటువంటి చర్యలు కాదు. ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాడతాం. ఈరోజు మహాసభలో ధరలకి పెంచినటువంటి ధరలు తగ్గించాలని, పెదవడ్లపూడి హై లెవెల్ ఛానల్కి నిధులు కేటాయించి దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి, అదేవిధంగా ట్రూ అప్ ఛార్జీలను తగ్గించాలని చెప్పేసి తీర్మానాలు కూడా
చేస్తున్నాం. దుగ్గిరాల జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాల నందు ఈ నెల 17వ తేదీన ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. మంగళగిరికి చెందిన మానవ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 21 మంది వైద్యులచే వివిధ రకాల జబ్బులను పరీక్షలు జరిపి ఉచితంగా మందులను పంపిణీ చేయనున్నారు. ఈ విషయంపై శనివారం సాయంత్రం పాఠశాల నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంస్థ అధ్యక్షులు వంగర సురేష్ కుమార్, ఎద్దు శివమణి, వీరంకి నరసింహ, రామకృష్ణ, విజయ్ కుమార్, బాబు, బాలాజీ, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ కుమార్ మీడియాకు వివరాలను వెల్లడించారు. జనరల్ వైద్యులు, డయాబెటిక్ వైద్యులు, ఆయుర్వేదం వైద్యులు, హోమియో వైద్యులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వైద్యులు, షుగర్కి సంబంధించిన వైద్యులు, గుండెకు సంబంధించిన వైద్యులు, ఫిజియోథెరపీ వైద్యులు, డెంటల్ వైద్యులు, అలాగే ఆర్థోపెడిక్ వైద్యులు, స్త్రీల వైద్యులు, చిన్నపిల్లల వైద్యులు, అలాగే నరాలకు సంబంధించిన వైద్యులు, అనేక మంది వైద్యులు పాల్గొని క్యాన్సర్కి సంబంధించిన వైద్యులు పాల్గొని ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుంది. దుగ్గిరాల బార్ల హై స్కూల్లో ఏర్పాటు చేస్తున్న ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో షుగర్ పరీక్షలు, క్యాన్సర్ సంబంధించిన పరీక్షలు, అలాగే హార్ట్కి సంబంధించిన 2D ఎకో పరీక్షలు, ఈసీజీ పరీక్షలు, అలాగే కిడ్నీకి సంబంధించిన పరీక్షలు ఉచితంగా పరీక్షలు చేసి అవసరమైన వారందరికీ కూడా ఉచితంగా మందులు ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని దుగ్గిరాల మరియు పరిసర గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అలాగే మానవ సేవా సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు మంగళగిరి నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు దుగ్గిరాల్లోని బార్ల హై స్కూల్లో మానవ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని దుగ్గిరాల మరియు పరిసర గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా మానవ సేవా సంస్థ ద్వారా దుగ్గిరాల పరిసర గ్రామ ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. పెదవెడ్లపూడి గట్టిపాటి వారి కళ్యాణ మండపంలో శనివారం గ్రామంలోని షేక్ అబ్దుల్ రెహమాన్ గాలిబ్ దంపతుల వంశానికి చెందిన 6 తరాలకు చెందిన కుటుంబాల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. షేక్ అబ్దుల్ రెహమాన్ గాలిబ్ దంపతులకు 9 మంది సంతానం, 8 మంది ఆడపిల్లలు, 1 కుమారుడు. 9 మంది కుటుంబాలకు సంబంధించి ప్రస్తుతం 320 మంది సభ్యులు ఆత్మీయ సమ్మేళనంకు 250 మంది వరకు హాజరయ్యారు. బంధువులందరూ ఒకచోట కలిసి ఆనందోత్సవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో స్వర్గీయ షేక్ అబ్దుల్ రెహమాన్ గాలిబ్ల వంశీకులు గాలిబ్ షరీఫ్, కరీముల్లా, ఆసిఫ్, బాషా, రబ్బానీ, మహమ్మద్ షఫీ, బాజీ సైదా, జిలానీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. గ్రామం అండి, మాది చాలా పెద్ద ఫ్యామిలీ. మాకు 8 మంది నాయనమ్మలు ఉండేవాళ్ళు. వాళ్ళకు ఒక అన్నయ్య ఉండేవాడు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా కూడా దాదాపు 200-300 మంది కలిసేవాళ్ళు. కానీ గత 30-40 సంవత్సరాల నుంచి అవి చాలా క్షీణించిపోతూ ఒకళ్ళిద్దరు మాత్రమే ఏ ప్రోగ్రాంకైనా అటెండ్ కావడం జరుగుతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అందరం ఒకసారి కలవాలి. పిల్లలు పెద్దలు అందరూ కలిసి పూర్వ వైభవాన్ని మళ్ళీ మా ఫ్యామిలీ ట్రీకి తీసుకురావాలని దృఢ సంకల్పంతో ఈ ప్రోగ్రాం నిర్వహించాము. బంధుత్వాన్ని మళ్ళీ మనం కలపాలా, ఎవరు ఎక్కడున్నారో ఏంటో తెలీదు, మొత్తాన్ని కలెక్ట్ చేద్దాము, అందరినీ ఒక సమీకరణ చేసి మనం అందరికి కూడా ఒక ఆదర్శంగా నిలవాలనే దానితో మేము ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది. దానికి ప్రతి ఒక్కళ్ళు వచ్చారండి. మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. మా అమ్మమ్మ వాళ్ళు 8 మంది, ఒక కొడుకు, వాళ్ళందరూ కూడా వాళ్ళ తరఫు నుంచి అందరూ వచ్చారు. ఈ ఫ్యామిలీ బాగా సక్సెస్ అయిందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇది ఇంకా చాలామందికి ఈ బంధుత్వాలు తెగిపోయేటువంటి రోజుల్లో ఒక ఆదర్శంగా నిలవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సుమారు 250 మంది వరకు మేమందరం అనేక ప్రాంతాల నుంచి, తెలంగాణలో ఉన్న కాగజ్ నగర్ నుంచి, మంచిర్యాల నుంచి, హైదరాబాద్ నుంచి, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి అందరం కలిసి వచ్చాం. ఈరోజు అందరం కలుసుకున్నాం. రేపు ఏదైనా మా ఫ్యామిలీలో ఒక కష్టం వచ్చినా, మంచికి కానీ చెడుకు కానీ ఒకళ్ళకొకళ్ళుగా మేము ధైర్యంగా ఉన్నామని చెప్పడానికి, వాళ్ళందరికీ మనోధైర్యం ఇవ్వడానికి, ఉమ్మడి కుటుంబాల కాన్సెప్ట్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశాం.
వెలగపూడి సచివాలయంలో లిడ్క్యాప్స్ సంస్థలో మాదిగ నిరుద్యోగులను తీసుకోకుండా రిటైర్డ్ ఉద్యోగులను తిరిగి తీసుకోవడం అన్యాయమని, నిరుద్యోగులకు అవకాశం కల్పించాలని కోరుతూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయులకు శుక్రవారం ఏపీ చర్మకార సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుల్లా రాజారావు వినతిపత్రం అందజేసి కోరారు. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా అధ్యక్షుడు మల్లెల మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుల్లా మాట్లాడారు. పేపర్ ప్రకటన తీసుకుని వెళ్ళి నేను మంత్రి గారి చెబితే ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. మరి రిటైర్డ్ అయిన వాళ్ళకే మరలా ఇవ్వటం అనేది అన్యాయం అని చెప్పేసి నేను మంత్రి గారికి చెప్పున్నాను. ఆంధ్రప్రదేశ్లో లిడ్క్యాప్ సంస్థ ద్వారా 1,20,000 మంది నిరుద్యోగులు మాదిగ యువకులు శిక్షణ పొంది ఉన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆ యొక్క తెన్నేటి కృష్ణప్రసాద్ గారు లిడ్క్యాప్ మేనేజింగ్ డైరెక్టర్గా ఉండి నాడు లిడ్క్యాప్ ఎండీగా ఉన్నాడు. నేడు బాపట్ల ఎంపీగా ఉన్న తెన్నేటి కృష్ణప్రసాద్ గారు ఈ రాష్ట్రంలో 1,20,000 మంది మాదిగ నిరుద్యోగ యువకులకి లెదర్ గూడ్స్లోను మరియు ఫుట్వేర్ ట్రైనింగ్ ఇచ్చున్నారు. ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉండగా మరి రిటైర్డ్ అయిన ఉద్యోగులకి మరలా తిరిగి లిడ్క్యాప్ సంస్థలో ఉద్యోగాలు కల్పించడం అన్యాయం అని చెప్పేసి నేను నిన్న దినం వెళ్ళి మా యొక్క నాయకులను తీసుకొని వెళ్ళి మా సంఘ నాయకులను తీసుకొని వెళ్ళి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారిని మేము కలిసి ఉండగా ఆయన మాకు ఎలాంటి స్పందించలేదు. మరి మా మాదిగల పెద్దన్నగా మేము గుర్తించిన నారా చంద్రబాబు నాయుడు గారు వెంటనే స్పందించి ఈ లిడ్క్యాప్లో రిటైర్డ్ ఉద్యోగులను తీసుకోవడం ఇది మోసమే, మాదిగల మోసమని అంటున్నారు కనుక దీన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి బహిరంగంగా విజ్ఞప్తి చేస్తున్నాను. చినకాకని షైన్ ఆనంద శరణాలయంలో తోట శ్రీనివాసరావు కుమారులు వీరేంద్ర రాఘవేంద్ర జన్మదినోత్సవం సందర్భంగా బాలబాలికలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తోట శ్రీనివాసరావు, శ్రీమతి అంజమ్మ దంపతులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం శరణాలయం నిర్వాహకురాలు సంధ్యారాణి మాట్లాడారు. ఈ కార్యక్రమాన్ని వారు గత 16 సంవత్సరాలుగా మన మధ్య నిర్వహిస్తున్నారు. మరి ప్రతి సంవత్సరం వారి కుమారుల పుట్టినరోజులను ఈ చిన్నారులతో సెలబ్రేట్ చేసుకుంటూ వారి భవిష్యత్తుకు చేయూత అందిస్తున్న శ్రీ తోట శ్రీనివాసరావు గారు, శ్రీమతి అంజమ్మ గారులకు మా చిన్నారులందరి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే వీరేంద్ర మరియు రాఘవేంద్రను భగవంతుడు దీవించి వారికి మంచి భవిష్యత్తు అందించాలని కోరుకుంటూ మంగళగిరి టౌన్లోని ఆత్మకూరు నిర్మల హైస్కూల్ ప్రాంగణంలో నవంబర్ 16, 17 తేదీలలో 4 రాష్ట్రాల స్థాయి ఆర్సీఎం వారి సిఎస్ఏ లలిత కళల పోటీలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మరిన్ని వివరాలను స్కూల్ ప్రతినిధులు సిస్టర్ జాన్ పాల్, సిస్టర్ జ్ఞానసుందరి తెలిపారు. ఎస్సీ వర్గీకరణపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్గీకరణపైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యయనం కోసం కమిషన్ ఏర్పాటు చేసింది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ఏకసభ్య కమిషన్ నియమించింది. 60 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం వర్గీకరణ విషయంలో నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ నిర్ణయంతో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు అధ్యయనం చేసి నివేదిక కోరుతూ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. ఇందుకోసం రిటైర్డ్ ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రాతో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కమిషన్ నివేదిక ఇచ్చేందుకు 60 రోజుల గడువు నిర్దేశిస్తూ ప్రభుత్వం స్పష్టం చేసింది. వర్గీకరణకు తాము సానుకూలంగా ఉన్నామని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. వర్గీకరణ దిశగా నిర్దిష్టమైన సిఫార్సులను సూచించేందుకు ఈ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కమిషన్కు కావాల్సిన సహకారం అందించేలా అన్ని శాఖలకు ఆదేశాలిచ్చింది. 60 రోజుల సమయం వర్గీకరణపై ఏర్పాటైన కమిషన్ విధి విధానాలను ఖరారు చేశారు. రాష్ట్ర, జిల్లా, జోనల్ స్థాయిలో సమకాలీన సమాచారం అందించాల్సి ఉంటుంది. జనాభా గణన పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఎస్సీ ఉపకులాలను ఒక హేతుబద్ధమైన ఉపవర్గీకరణ చేయటంపైన సూచనలు చేయాలి. షెడ్యూల్ కులాలోని ఉపకులాల వెనుకబాటుతనాన్ని గుర్తించేందుకు అధ్యయనం చేయాలని ప్రభుత్వం సూచించింది. సర్వీసుల్లో ప్రాతినిధ్యం లేకపోవడం, విద్యాసంస్థల్లో ప్రవేశాలపై దృష్టి పెట్టాలి. అదేవిధంగా సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని పరిశీలించాల్సి ఉంది. వర్గీకరణకు వీలుగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఏపీలో ఎస్సీ వర్గీకరణను సమర్థంగా అమలు చేసేలా విధానాన్ని గుర్తించాలని కమిటీకి ప్రభుత్వం సూచించింది. వర్గీకరణ ప్రయోజనాలు అన్ని ఎస్సీ ఉపకులాలకు సమానంగా అందేలా పంపిణీ అయ్యేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ ఏకసభ్య కమిషన్ నిర్దేశించాల్సి ఉంటుంది. ఇందుకు 2 నెలల సమయం ప్రభుత్వం నిర్దేశించింది. మాజీ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా ఈ మేరకు అధ్యయనం చేయడంతో పాటుగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.
ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఈ నెల 18వ తేదీ సోమవారం చిల్లపల్లి శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. సోమవారం నాడు పదవి బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నాను. ఉదయం 8:30 నుంచి మా ఇంటి దగ్గర నుంచి బయలుదేరి 10ంటికి ఏదైతే మన ఏపీఐసి బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి మా మెడికల్ బిల్డింగ్లో ప్రమాణ స్వీకారంలాగా చేయబోతా ఉన్నాం. తప్పనిసరిగా నా అభిమానులు, జనసేన పార్టీ శ్రేణులు, వీర మహిళలు, అలాగే నా స్నేహితులు అందరూ కూడా పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరి ఆశీస్సుల కోసం మీరు చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఏదైతే మా మెడికల్ కార్పొరేషన్ మాది ఉందో, ఆంధ్రప్రదేశ్ మెడికల్ కార్పొరేషన్ ఏదైతే డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ని ఒక నూతన శోభ సంతరించుకునేట్లుగా ప్రతి పేదవాడికి కార్పొరేట్ తరహా వైద్యం అందించాలి. అలాగే ఇంటింటికి పేదవారికి కూడా ఒక సంజీవనిలాగా ఒక రైడ్ లాగా మేము చేయాలనుకుంటా ఉన్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కూడా ఒక మెరుగైన విద్య, వాళ్ళకి సంబంధించిన ఫ్యాకల్టీ, అలాగే ఆ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మేము చేయించి ఏదైతే మాకు పదవి ఇచ్చారో దాన్ని ఒక బాధ్యతగా భావించి ప్రతి పేదవాడికి కూడా మేము అండగా ఉండేది, ప్రతి పేదవాడి ఆరోగ్యం మాకు ముఖ్యమైనట్లుగా ప్రతి వాళ్ళకి మేము సేవలు అందిస్తామని చెప్పి ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్ ద్వారా అందిస్తామని చెప్పి పదవిని ఒక బాధ్యతగా వహించి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో కాంట్రాక్టర్లు రాష్ట్రంలో తీవ్రమైన మానసిక వేదన అనుభవించారని, ఇంకా ఆ పరిస్థితి నుండి బయటపడలేదని అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం గతంలో 7 లక్షల ఇళ్లు కేటాయించిందని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెలిపారు. 5 లక్షల ఇళ్లకు పాలనా ఆమోదం కూడా ఇచ్చారని చెప్పారు. జగన్ దుర్మార్గంగా 2.3 లక్షల టిడ్కో ఇళ్లను వద్దని రద్దు చేశారని తెలిపారు. టిడ్కో ఇళ్లపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో స్వల్పకాలిక చర్చ సందర్భంగా విష్ణుకుమార్ రాజు మాట్లాడారు. వైకాపా ప్రభుత్వం రాగానే కాంట్రాక్టర్లకు బిల్లులు నిలిపివేశారని చెప్పారు. కాంట్రాక్టర్గా తనకు రావాల్సిన బకాయే 87 కోట్ల రూపాయలుగా ఉందని పేర్కొన్నారు. తనలాంటి వ్యక్తి 10 సార్లు ఆత్మహత్య చేసుకోవాలని, గుండె ధైర్యం ఎక్కువ కాబట్టే ఆ పని చేయలేదని చెప్పారు. కాంట్రాక్టర్లను జగన్ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారని విమర్శించారు. బిల్లులు చెల్లించకపోయినా గుత్తేదారులు పనిచేశారని వివరించారు. వైకాపా హయాంలో నిర్మాణాలు గాలి కుదిరేసి పేదలను ఇబ్బంది పెట్టారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు విమర్శించారు. పేదవాళ్లు కట్టిన డిపాజిట్లు తిరిగి ఇవ్వలేదని అన్నారు. ఇళ్ల నిర్మాణాలు లేవు, డిపాజిట్లు తిరిగి రాలేదని దుయ్యబట్టారు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కార్తీక సోమవారం సందర్భంగా ఈ నెల 18వ తేదీ మంగళగిరి నగరంలోని శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 60 అడుగుల శివలింగ ఆకారంలో కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఓం శ్రీ మణిద్వీపం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు బుద్ధంటి కిరణ్ జీ, మంగళగిరి శివాలయం ఆస్థాన పురోహితులు తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి, రాధాకృష్ణ యోగ సేవా కేంద్రం వ్యవస్థాపకులు పడమట రాధాకృష్ణ యోగి గురూజీ తదితరులు వివరాలను మీడియాకు తెలిపారు. మన మంగళగిరిలో వెంచేసి ఉన్న అతి పురాతనమైన ధర్మరాజ ప్రతిష్ఠితమైన పురాతనమైన బ్రహ్మసూత్రం గల శ్రీ గంగా ప్రవరంభా సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక మాస శుభాకాంక్షలతో ఈ కార్తీక మాసంలో 18/11/2024 సోమవారం సాయం ప్రదోషక సమయంలో 60 అడుగుల స్వామివారి యొక్క ప్రతిమారూపములతో కూడిన యొక్క దీపకాంతులతో అలంకారములు మరియు ధార్మిక ఉచిత దీపోత్సవ మహోత్సవాలు జరుగుతుంది. ఈ మహోత్సవానికి భక్తులందరూ కూడా ధార్మికంగా వచ్చి ఈ మహత్తర కార్యక్రమాన్ని పాల్గొని ఈ దీపోత్సవం వల్ల మీరందరికీ కూడా నిత్యము ఉత్సోత్సాహంగా కలగడానికి శ్రీ మణిద్వీప చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో వైభవభేదంగా నిస్వార్థముతో భక్తిభావనతో జరుపుతున్నారు. కాబట్టి వారి యొక్క సహృదయంతో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్న ప్రతి ఒక్కరూ కూడా గ్రామంలో ఉన్న జనులే కాకుండా సర్వప్రాణులు గ్రామ పట్టణ రాష్ట్ర దేశాభివృద్ధి కోసం, ఇది లోకరక్షణ కోసం విశ్వాసంత చేస్తున్న కార్యక్రమానికి మన మంగళగిరిలో శివాలయంలో విచ్చేసి తిలకించి అందరూ తరించాలని మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాము. 18 నవంబర్ 2024 తేదీ శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శివాలయంలో కార్తీక మాసం పురస్కరించుకుని అతి భారీ శివలింగ ఆకారంలో 60 అడుగుల శివలింగ ఆకారంలో కోడి దీపోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తులందరూ కూడా పాల్గొని
ఈ కార్యక్రమంలో స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అట్లాగే కని విని ఎరుగని రీతిలో జరిగే ఈ కోటి దీపోత్సవానికి భక్తులందరూ పాల్గొని తద్వారా స్వామివారి ఆశీస్సులు తీసుకుంటారని కోరుకుంటున్నాము. మంగళగిరి పద్మాస్ ప్రార్థనా మందిరంలో మందిరం ఆధ్వర్యాన ఈ నెల 17, 18 తేదీలలో బైబిల్ ఎగ్జిబిషన్ జరుగుతోందని చర్చి దైవ సేవకురాలు మిరియం, సంఘ పెద్దలు శేషుబాబు తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను వారు వివరించారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. సంవత్సరం అంతా పిల్లలు అనేకమైన కథలు, పాటలు నేర్చుకుంటూ వచ్చారు కనుక వారు నేర్చుకున్న వాటిలోవి వారు ఏమి కథలు వింటూ వచ్చారు వాటిని ప్రాజెక్ట్స్గా రెడీ చేస్తూ వచ్చారు. వారి క్రియేటివిటీని వారు బయటపెట్టడానికి ఇష్టపడ్డారు. ఆ రీతిగా టీచర్స్ కూడా వారిని సిద్ధపరుస్తూ వచ్చారు. కనుక 17వ తారీఖు రేపు ఆదివారము, మరి సోమవారం 18వ తారీఖు పద్మాస్ మందిరంలో పద్మాస్ సండే స్కూల్ బైబిల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయబడుతూ వచ్చింది. కనుక ఈ ఎగ్జిబిషన్కి మరి మీరందరూ రావాల్సిందిగా మేము మరి కోరుచున్నాము. సండే స్కూల్ టీచర్స్ కానీ పిల్లలు కానీ మరి అట్లనే కాదు, మన ఇంటి చుట్టుపక్కల ఉన్న అనేక మంది పిల్లలు కూడా మీరు ఆహ్వానించి దయచేసి తీసుకొని రండి. మరి బైబిల్ గురించి, యేసుప్రభు గురించి అనేక విషయాలు తెలుసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. కనుక మీరు వచ్చి సందర్శించి మేలు పొందాలని ఆశిస్తున్నాం. పద్మాస్ మందిరం తరఫున మా సండే స్కూల్ తరఫున, సంఘం తరఫున మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. పద్మాస్ ప్రార్థనా మందిరం 60 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించబడి ఈ 60 సంవత్సరాల నుంచి మరి సండే స్కూల్ పరిచర్య కూడా పిల్లల మధ్య జరిగిస్తూ వస్తుంది. మరి పిల్లలు ఇక్కడికి వచ్చి దేవుని యొక్క బైబిల్లో వచ్చి అనేకమైనటువంటి విషయాలు వాళ్ళు నేర్చుకుంటూ మరి వారు దేవుని యొక్క భయభక్తులను పెంచబడటానికి సండే స్కూల్ పరిచర్య అనేది ఎంతో సహాయకరంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ మా పద్మాస్ ద్వారానే 10 బ్రాంచీలు ఏర్పాటు చేయబడిన చుట్టుపక్కల గ్రామాల్లో అక్కడ కూడా సండే స్కూల్ పరిచర్య జరుగుతూ ఉంటుంది. అవి కాకుండా కొన్ని గ్రామాల్లో కూడా మేము సండే స్కూల్ పరిచర్య నిర్వహిస్తున్నాము. ఈ పిల్లలందరినీ కలిసి ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు ఏవైతే నేర్చుకున్నారో బైబిల్లో నుంచి కథల ద్వారా దేవుని విషయాలు ఏవైతే నేర్చుకున్నారో అవన్నీ కూడా మరి వారు ప్రదర్శించడానికి వారు కొన్ని హ్యాండ్ వర్క్స్ చేసి తీసుకొని వచ్చి ప్రదర్శిస్తారు. కాబట్టి మంగళగిరిలో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి వారందరూ మీరు మాత్రమే కాకుండా అనేక మంది మీకు తెలిసిన వారందరినీ కూడా మరి పిల్లల్ని కూడా మీరు ఈ యొక్క ఎగ్జిబిషన్ని తీసుకొని వచ్చి మరి పిల్లలు ప్రదర్శించేటువంటి ప్రదర్శన ద్వారా వారు కూడా దేవుని విషయాలు నేర్చుకోవడానికి, దేవుని నామంలో ఉన్నటువంటి మేలులు పొందడానికి ఆ పిల్లల్ని మీరు అక్కడికి తీసుకురావాలని